గ్లోబల్ ఎఫెక్ట్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 73,000 దిగువకు, నిఫ్టీ 23,000 దిగువకు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1800, నిఫ్టీ 550 పాయింట్లకు పైగా నష్టపోయాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో మన మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొంది. అన్ని రంగాల సూచీల్లోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఓఎన్జీసీ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉండగా హిందాల్కో అలాగే టాటా స్టీల్, ఎస్బీఐ, M&M, HDFC బ్యాంక్ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంక్, మెటల్, ఇక PSU బ్యాంక్ రంగాల సూచీలు 2% పైగా కరెక్షన్స్ కు గురయ్యాయి. ఇవాళ చిన్న షేర్లు మాత్రం చితికిపోతున్నాయి. మిడిల్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2% పైగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ ట్రెండ్ పై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే. సో మనం చూస్తున్న వార్ మొదలైన తర్వాత దేశీయ ఇన్వెస్టర్లు తీవ్రంగా ఒత్తిడికి లోనవుతున్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? గత వారం కూడా మన మార్కెట్లు భారీగా నష్టపోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఈ వారం మనం ప్రారంభంలోనే ఒక నెగిటివ్ నోట్ తో స్టార్ట్ అవడం మనం చూస్తున్నామండి. బోత్ సెన్సెక్స్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ 2.5% అబౌవ్ ఈ రోజు ట్రేడ్ లో మనం నష్టాలను చవిచూడటం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే ట్రంప్ ఇచ్చినటువంటి 48 hours టైం ఉందో దాంతో మార్కెట్ తో ఒక అనిశ్చితి, ఒక అన్సర్టనిటీ అనేది రేజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ రోజు అయితే ఒక పానిక్ సెల్లింగ్ అనేది ప్రస్తుతం మార్కెట్ లో చూడటం మనం చూస్తున్నాం. అందువల్లే మనకి ప్రధాన ఇండస్ట్రీస్ అన్ని ఆల్మోస్ట్ 2 years లోలో ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. ఓకే, మరి రాబోయే రోజుల్లో మన స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ఒకటండి, ప్రస్తుతం మనకి ఇండియాకి వచ్చినటువంటి వరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ప్రస్తుతం అయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈ రోజు మార్నింగ్ ట్రేడ్ లో కనుక చూసినట్లే 110 barrels ప్రస్తుతం ఉండటం మనం చూస్తున్నాం. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 113 ఉంది. సో క్రూడ్ ఆయిల్ కనుక ఏదైనా 100 రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యి మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కి పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఈ మిడిల్ ఈస్ట్ లో కనుక వారు ఇంకా ఎఫెన్చువేట్ అయ్యి ఫర్దర్ క్రూడ్ ఆయిల్ 120, 130 ఈ రేంజ్ కి వెళ్ళి ఈవెన్ లాస్ట్ 2 days అనలిస్ట్ వ్యూ కనుక చూస్తే $150 కూడా టచ్ అవ్వచ్చు అన్నట్లుగా మార్కెట్ వ్యూ ఉంది. ఆ రేంజ్ కనుక వస్తే కనుక ఇండియన్ మార్కెట్స్ కి మీడియం టు షార్ట్ టర్మ్ లో నెగిటివ్ గా ఉంటుంది. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక ఈ వార్ కనుక మళ్ళీ సబ్సిడైజ్ అయ్యి జియోపొలిటికల్ ఎస్కలేషన్స్ కనుక డీఎస్కలేట్ అయితే కనుక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి $80 కి రావడానికి అవకాశం ఉంది. సో ఆ టైంలో ఇండియన్ మార్కెట్ కి ఒక పాజిటివ్ గా ఉంటుంది. ఇండియన్ మార్కెట్ ని ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లోనే చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో వ్యూ తీసుకునే రావాలి. మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం రిస్క్ ఉండడానికి అవకాశం ఉంది. సో అంటే మోస్ట్లీ ఏ సెక్టర్స్ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది? అలాగే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ప్రస్తుతానికైతే డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్ కనుక చూసినట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్స్ కంపెనీస్, నెక్స్ట్ ఏ ఐటెక్ సెక్టర్స్ లైక్ టైర్స్ కానీ, ప్లాస్టిక్ అలైడ్ కంపెనీస్ కానీ, ఎక్కడైతే క్రూడ్ ని రా మెటీరియల్ కింద వాడతారో అటువంటి కంపెనీస్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్రస్తుతానికైతే ఇండియాలో ఇంకా మనకి రిటైల్ మార్కెట్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ కి, రిటైల్ బయర్స్ కి ఇంకా మన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ప్రైసెస్ ఇంకా పెరగలేదు. ఇన్ కేస్ పెంచినట్లయితే కనుక ఇన్ఫ్లేషన్ మళ్ళీ తిరిగి రైజ్ అవడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కొంచెం బై అండ్ డిప్స్ స్ట్రాటజీలోనే ఉండాలి. డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ అంటే ప్రతి సెక్టర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగితే కనుక ప్రతి సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. వేరే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్, నెక్స్ట్ అప్ స్ట్రీమ్ కంపెనీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్, ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ కనుక చూసినట్లయితే ఇటువంటి కంపెనీస్ అంటే చెన్నై పెట్రోల్ లాంటి కంపెనీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ మీడియం టు షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే క్రాంతిగా మనం చూస్తున్నాం ఈ రోజు గోల్డ్ సిల్వర్ కూడా భారీగా పతనమైన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అలాగే ఎక్కువగా ఈ ఎఫెక్ట్ తో చిన్న తరహా స్మాల్ స్టాక్స్ అయితే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సో రైట్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారండి?
ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ లో కూడా 10% ఈ వీక్ గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. సిల్వర్ కూడా 6% ఈ వీక్ కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా మనం చూసినట్లే ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనేది తీసుకుని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైతే ఇన్ఫ్రా కానీ, లేకపోతే క్యాపిటల్ గూడ్స్ కానీ, లేకపోతే హెల్త్ కేర్ కానీ, ఇటువంటి సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, అంతేకాకుండా డిఫెన్స్ సెక్టర్ కూడా ఈ రోజు కూడా స్టాక్స్ కరెక్ట్ అయినాయి. కానీ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఇటువంటి సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కదండి. సో రాబోయే రోజుల్లో వీటి ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఈ రకంగానే కొనసాగితే ప్రస్తుతం $113 పర్ బ్యారెల్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ 120, 130 నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ఈ క్రూడ్ ఆయిల్ ఏ రకంగా నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉంటుంది, అంతేకాకుండా ట్రంప్ ఇచ్చినటువంటి 48 అవర్స్ గడువు, అంతేకాకుండా రిటాలియేటరీ గా ఇరాన్ గల్ఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా మేము క్లోజ్ చేస్తామో అంటాం. ఈ న్యూస్ తో ప్రస్తుతం అయితే క్రూడ్ ఆయిల్ చాలా వాలటైల్ గా ఉంది. ఇన్ కేస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఏమాత్రం క్లోజ్ అయినా సప్లై చైన్ భారీగా డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $130, $140 కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏముండదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు.